आरएस यूनानी फार्मेसी, गुर्दे, पित्ते में पथरी, दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। फैटी लीवर मेडिसिन भी दस्तयाब। बहादुरपुरा एक्स रोड 9390610436 पर कांटेक्ट करें। अस्सलाम वालेकुम नाज़रीन, 7H न्यूज़ में आपका इस्तकबाल है। నియోజకవర్గం 012 కాన్స్టిట్యున్సీ నుంచి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే నామినేషన్ వేయడం జరిగింది। గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నా, వారికి రుణపడి ఉంటా। అలాగే బోధన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు నామినేషన్ కోసం వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు కార్యకర్తలు ప్రజలు వచ్చి ఆశీర్వాదించడం అనేది బోధన్ పట్నం మొత్తం అంతా కూడా చూసిండ్రు। ఎక్కడ చూసినా బోధన్ గులాబీ మయం అయిపోయింది। అందరి ఆశీర్వాదం ఉంది। తప్పకుండా ఇక వన్ సైడ్ గెలుపు ఇక్కడ నుంచి ఖాయం। ఇతర పార్టీలకు డిపాజిట్లు కూడా ఇక్కడ రావాలంటే కష్టం ఉంది, అది తెలుసు వాళ్లకు। అలాగే గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు ఇక్కడ వచ్చి నన్ను ఈరోజు నామినేషన్కి వచ్చి తను నా పక్కన ఉండే వారు ఒక ఆశీర్వాదించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా। మేడం చేయి చాలా మంచి చేయి ఉంది, ఎప్పుడు చూసినా నా నామినేషన్ మేడంతోనే చేశాను। 100% మళ్ళీ మేడం గారి ఆశీస్సులతోనే, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోనే, కవితక్క గారి ఆశీస్సులతోనే తప్పకుండా ఇక్కడ భారీ మెజార్టీతోని గెలుపు సాధిస్తామని పూర్తి నమ్మకం ఉంది। జై తెలంగాణ, జై తెలంగాణ। జై తెలంగాణ, జై తెలంగాణ। కేసీఆర్ ఈరోజు బోధన్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గౌరవనీయులు మొహమ్మద్ షకీల్ అమీర్ గారు నామినేషన్ వేయడం జరిగింది। మరి నామినేషన్ వేసే ముందు చాలా ఉత్సాహంతో నియోజకవర్గం అంతా కదిలొచ్చి భారీ స్థాయిలో ఊరేగింపుతో వచ్చి మరి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది। ఆ ఊరేగింపు చూస్తూ ఉంటే నిజానికి నామినేషన్ వేయడానికి వచ్చినట్టు కాకుండా ఒక విజయయాత్ర తీసినట్టుగా అనిపించింది। ఖచ్చితంగా గౌరవనీయులు షకీల్ గారి విజయం ఖాయమని చెప్పి ఇవాళ మా అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సందర్భం। ఇక్కడే కాదు, దేశమంతా కూడా ఒక గులాబీ హవా నడుస్తుంది, పింక్ వేవ్ నడుస్తుంది। ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం తథ్యమని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం। ప్రత్యేకించి బోధన్లో అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నారు, కానీ వారి బోధనకి చేసింది ఏమీ లేదు। అదేవిధంగా జూనియర్ నాయకుడైన వారందరితో కలిసిమెలిసి ఉండేటటువంటి వ్యక్తిగా షకీల్ అహ్మద్ గారు గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజల ప్రేమను అభిమానాన్ని చూరగొన్నారు కాబట్టి మూడోసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారనేటటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంది। బోధన్ ప్రజలందరూ కూడా ఆశీర్వదించి దీవించాలని చెప్పి కోరుతా ఉన్నాను। 30వ తారీఖు జరిగే ఎన్నికలలో కారు గుర్తు కోటేసి షకీల్ గారిని గెలిపించండి। కారు గుర్తు ఓటేసి మూడోసారి కేసీఆర్ గారిని సీఎంగా చేసి సౌత్ ఇండియాలోనే ఒక కొత్త రికార్డును తెలంగాణ రాష్ట్రం నుంచి నెలకొల్పాలని చెప్పి కోరుతా ఉన్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ। अब आपको गुर्दे में और पित्ते में पथरी यानी किडनी स्टोन या गैल ब्लैडर स्टोन होने पर नहीं है घबराने की ज़रूरत। शहर हैदराबाद में सालों से इस इलाज के लिए ख़ानदानी सिलसिले से चला आ रहा है भरोसेमंद नाम आरएस यूनानी फार्मेसी, जहां पर ख़ास तौर पर पित्ते में मौजूद पथरी और दोबारा पथरी ना होने का किया जाता है मुकम्मल इलाज। आपको इस दर्द से हमेशा के लिए मिल जाएगा छुटकारा। नो साइड इफ़ेक्ट्स, नो ऑपरेशन, तशखीस करते हुए दवाएं की जाती है फराहम। तो देर ना करें, जल्द ही तशरीफ लाए। आरएस यूनानी फार्मेसी, बहादुरपुरा एक्स रोड, अपोजिट केनारा बैंक, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9390610436 पर। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज़ पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज़।